సమర్థరామదాసు గారికి భోలేరామ్ అనే శిష్యుడు ఉండేవాడు. సమర్థరామదాసు గారు ఉత్తర భారతదేశానికి వెడుతూ రే రామచంద్రమూర్తికి ప్రతిరోజు నైవేద్యం పెట్టరా అన్నారు. ఆయన ఏదో నైవేద్యం పట్టుకెళ్ళి అక్కడ పెట్టాడు. తినలేదు సీతారాములు. నువ్వు తినకపోతే ఎలా? నా కోసం కాదు, మా గురువు గారు చెప్పారు తినన్నాడు. ఆయన తినలేదు. నువ్వు తినకపోతే నేను గురువు గారికి ఇచ్చిన మాట పోతుంది, తింటావా తినవా అని ఆయన ఊరుకున్నాడు. ఆయన తల కొట్టేసుకోవడం మొదలెట్టాడు. మా గురువు గారికి తెలిస్తే ఏమైపోతాను, నేను గురువు గారికి ఇచ్చిన మాట పోయిందని తల కొట్టుకున్నాడు. వెంటనే గబగబా రాముడు సీతమ్మ తినేశారు. అంతా తినేశాక మా గురువు గారు మిగిలిన ప్రసాదం తినేసేవారు. అంతా తినేశారు, నేనేం తినాలన్నాడు. అయ్యి బాబో ఇదొక్కడ కూడా నీకు అట్టేసి పెడతానని సీతమ్మ అట్టేసి పెట్టింది. తీరా అట్టేసి అరిటాకులో పెట్టాకన్నాడు. మా గురువు గారికి అట్లంటే చాలా ఇష్టం, నేను మా గురువు గారికి పెట్టకుండా తిన్నా, మా గురువు గారి దగ్గరికి ఎడతానని పరిగెత్తడం మొదలెట్టాడు. ఒరే గురువు గారు కాశీ వెడుతున్నారా, ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఇప్పటికి నువ్వు ఎప్పటికట్టట్టు కడతావు, తినరా నాయన అంది సీతమ్మ. మా గురువు గారికి పెట్టకుండా నేను తిన్నా, అట్టుముక్క మా గురువు గారికి కట్టాలన్నాడు. హనుమని పిలిచి ఒరే నాయన భుజం మీద ఎక్కించుకుని తీసుకెళ్లరా అన్నాడు. హనుమ భోలేరాంని భుజాల మీద ఎక్కించుకుని దూరంగా కాశీ పట్టణానికి వెడుతున్న సమర్థరామదాసు గారి దగ్గర దింపి నాయన పెట్టట్టు అన్నాడు. సమర్థరామదాసు గారు తెల్లపోయి ఎలా వచ్చావురా నాయన ఇక్కడికి అన్నాడు. గురువు గారు మీకు అట్లు ఇష్టం కదా, అట్టు పెడదామని వచ్చానన్నాడు. ఎలా వచ్చాడు? ఆ కోతి అట్టుకొచ్చిందండి నన్ను. కోతి ఎందుకు తెచ్చిందిరా అన్నాడు. సీతమ్మ అట్టేసి పెట్టింది పంపించింది. ఒరే కోతి ఏమిటిరా, హనుమరా మహానుభావుడు భుజాల మీద ఎక్కువచ్చా. గురువు గారు హనుమో సీతమ్మో పక్కకు వదిలేయండి, మీకు అట్టెట్టేనా లేదా నాకంతే. సమర్థరామదాసు గారు అట్టుముక్క తిన్న తర్వాత మళ్ళీ హనుమ భుజాల మీద కూర్చుని మళ్ళీ దేవాలయానికి వెళ్ళిపోయాడు. ఆయన పోనీ గురువు గారితో వెళ్ళలేదు. గురువు మాట, గురువు గౌరవం అంతే.